ఉప్పు సత్యాగ్రహం గుర్తుందా? ఉప్పు తయారీపై పన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ ఓ పోరాటం చేశారు. కానీ శ్రీకాకుళంలో నౌపాడ ఉప్పు రైతులకు దాన్ని తయారు చేసుకునే పరిస్థితులు ఇప్పుడు లేకుండా పోయాయి. అసలు ఉప్పు రైతులకు వచ్చిన కష్టాలేంటి, వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఈరోజు బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో వాటిని గురించి తెలుసుకుందాం. ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ చేసినటువంటి పోరాటాల్లో ప్రధానమైనది. ఈ ఉప్పు సత్యాగ్రహం దేనికోసమంటే ఉప్పు రైతులు పండించేటటువంటి ఆ పంట పైన పన్నును తొలగించాలని చేసినటువంటి ఆ పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాట ఫలితంగా ఉప్పు రైతులకు పన్ను లేకుండా చేసినటువంటి పరిస్థితి అప్పట్లో మనం చూసాం. అయితే ఈరోజు ఉప్పు తయారు చేసినటువంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, రేపటి భవిష్యత్తు ఎలా ఉంది అనేదాన్ని ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉప్పు తయారీకి డబ్బు కంటే శ్రమ ఎక్కువగా ఉండాలని రైతులు చెప్తున్నారు. సహజంగా సముద్రపు నీటి నుంచి ఉప్పు తయారు చేస్తారని చాలా మంది భావించవచ్చు. కానీ గ్రౌండ్ వాటర్తో మాత్రమే దాన్ని తయారు చేయగలరు. మోటార్లు పెట్టి ఉప్పు గల్లీల్లోకి మొదట నీటిని తరలిస్తారు. ఆ నీటిలో సాల్ట్ కంటెంట్ పెరిగే వరకు ఒక గల్లీ నుంచి మరో గల్లీకి మారుస్తూ ఉంటారు. చివరకు నీరు ఇంకిపోయి ఉప్పు తేలుతుంది. ఈ పని చేయడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా శ్రమ పడాల్సి ఉంటుంది అంటూ రైతులు వివరిస్తూ ఉన్నారు. ఉప్పు తయారు చేసిన తరువాత దాని రవాణా కూడా ఇప్పుడు సవాల్గా కూడుకున్న విషయం అంటున్నారు రైతులు. అంతేకాదు, తాము తయారు చేసిన ఉప్పుకు తాము రేటు ఫిక్స్ చేసుకోలేకపోతున్నామంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నా ఉప్పు ధరలు పెరుగుతాయని చెప్పలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు భారీగా రేట్లు పడిపోయాయంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ పంటపై బీమా సదుపాయం కూడా లేకపోవడం మరింత బాధాకరం అంటున్నారు. ఉప్పు రైతుల శ్రమ దోపిడీ గురించి మాత్రమే మనం ఇంతవరకు విన్నాం. కానీ భవిష్యత్తులో ఉప్పు తయారు చేసుకునే పరిస్థితి కూడా ఉండదట. గతంలో ఉప్పు తయారీకి 20 ఏళ్ల అగ్రిమెంట్ ఉండేది. కానీ 2018 తర్వాత అలాంటి ఒప్పందాలు ఏం లేవు. ప్రస్తుతానికి పంటను పండిస్తూ ఉన్నా ఎప్పుడు ఆ గల్లీలను వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితులు. పైగా ఈ నౌపాడకు సమీపంలోనే మూలపేట పోర్టు నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ భూములు పోర్టు కోసం కేటాయించడంతో ఏ క్షణమైనా సరే రైతులు ఈ గల్లీలన్నింటినీ కూడా వదిలిపెట్టాల్సిందే. దీంతో భవిష్యత్తులో వారి ఉపాధిపై ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. జిల్లాలో సంతబొమ్మల మండలంలో సుమారుగా 20 నుంచి 30 గ్రామాలు ఉప్పు తయారీపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ఉప్పు తయారీ విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, దాంట్లో వచ్చేటటువంటి ఒడిదుడుకులు ఏంటి, ఇవన్నీ ప్రస్తుతం మనం చూద్దాం. ప్రస్తుతం మనం ఉప్పు గల్లీ దగ్గరికి వచ్చే మనం ఉన్నాం. ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియాల్లోనే ఉప్పు తయారీ చేస్తారు. ఇప్పుడు మనతో ఉప్పుని తయారు చేసి ఉప్పుని ఒక దగ్గర ఇచ్చేస్తున్నటువంటి రైతు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఉప్పు తయారీ విధానం ఎలా ఉంటుంది, దీనికోసం ఏమేమి అవసరం అవుతుంది, ఓవరాల్గా వీళ్ళకి ఈ ఉపాధి ఎన్ని నెలలు, సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటుంది, అన్ని విషయాలు ఇప్పుడు అడుగుదాం. పెద్దయినా అసలు చెప్పండి, అసలు ఈ ఉప్పు తయారీ చేయడానికి అసలు ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి తెస్తారు, ఈ నీరు ఎక్కడి నుంచి తెస్తారు, ఏం చేస్తారు ఏంటనేది ఒకసారి చెప్పండి. భూమి కింద వస్తుంది. భూమి కింద వచ్చి మోటార్ పెట్టేసి లాగుతాము. లాగేసి ఇంకొక దగ్గరికి స్టోరేజ్ పెడతాం. అక్కడి నుంచి ఎత్తాము. ఎత్తేసి మళ్ళీ ఇక్కడికి స్టోరేజ్ చేస్తాం. అయితే ఇది మామూలుగా ఇది మంచి నీరా ఉప్పు నీరా? ఇది అసలు ఇది ఉప్పు నీరే. ఉప్పు నీరే. కింద అది 8 డిగ్రీలు ఉంటుంది. అలాగా స్టోరేజ్ చేస్తే 10-12 డిగ్రీలు అవుతుంది అంతే. అయితే ఇప్పుడు ఈ ఉప్పు నీరు కాకుండా ఇది ఉప్పు నీరు కదా, సముద్రంలో పక్కనే సముద్రం ఉంది, సముద్రంలో కూడా ఉప్పు నీరు ఉంటుంది కదా, ఆ సముద్రం ఉప్పు నీరుతో కూడా ఉప్పు తయారవదా? అవదు, ఇక్కడలాగా రావదు, ఎక్కువ రోజులు తీసుకుంటుంది అలాగా. ఇదైతే 10 రోజులకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ నీరుని మోటార్తోని ఎక్కడి వరకు తెస్తారు? ఎక్కడి వరకు అంటే అక్కడ 2 మోటార్లు పెడతాం. 2 మోటార్ల మీద వస్తుంది. ఇక్కడికి మళ్ళీ ఇక్కడ స్టోరేజ్ చేసుకుని స్టాక్ చేసుకుని మళ్ళీ పొలంకి కడతాం. ఓకే, ఈ ఉప్పు మళ్ళీకి. ఇప్పుడు ఆ ఉప్పు మడ్లకి ఆ వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తే ఆ వాటర్ అక్కడి నుంచి మోటార్ల దగ్గర నుంచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో ఇక్కడ స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడ మనం చూడొచ్చు చిన్న కన్నాల్లో ఉన్నాయి. ఈ కన్నాల ద్వారా ప్రతిదానికి కూడా కన్నాలు ఉన్నాయి. ఈ కన్నాల ద్వారా ఇలా వాటర్ని ఇందులో ఈ గల్లీలు ఏవైతే ఉన్నాయో ఈ గల్లీలో వాటర్ని స్టోర్ చేస్తారు. ఈ స్టోర్ చేసిన తర్వాత ఏం జరుగుద్ది అనేది కూడా పెద్దాయన్ని అడుగుదాం. పెద్దాయని చెప్పండి, ఇప్పుడు ఈ వాటర్ ఇక్కడ తెచ్చి ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఏం జరుగుద్ది, ఉప్పు ఎలా తయారవుద్ది అనేది చెప్ప. వారం రోజులకి కొద్దిగా జల్మలు కడుతుంది. 10వ రోజుకి మళ్ళీ కల్లించాలి. కల్లించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పలక పట్టి తీయాలి. తీసి బయటకు మొయ్యాలి. మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ కన్నంలో నీరు వదలాల.
మళ్ళీ వారంకిలుగా కట్టాలా, కట్టేసి మళ్ళీ కదిలించి తీయాలా. ఇప్పుడు ఇప్పుడు నీరు ఆ కన్నంలో నుంచి వాటర్ని ఇక్కడ విడుదల చేస్తున్నారు. విడుదల చేసిన తర్వాత ఒకసారి ఉప్పు వచ్చింది, మళ్ళీ అదే 10 రోజులకు ఉప్పు వచ్చిన తర్వాత ఈ వాటర్ని మళ్ళీ వాటర్ పంపించాలా, లేకపోతే ఈ వాటర్లో ఉప్పు తయారవుద్దా? ఈ వాటర్ ఒకటి అవుతుంది, మళ్ళీ వాటర్ పంపించాలి. ఆ వాటర్ పంపిస్తే మళ్ళీ డిగ్రీ పెరుగుతుంది కదా, ఉప్పు వెళ్తుంది. అయితే ప్రతి 10 రోజులకు ఒక్కసారి వాటర్ని తెచ్చుకోవడం, ఉప్పు తయారు చేసుకోవడం, వాటర్ని తెచ్చుకోవడం, ఉప్పు తయారు చేసుకోవడం. ఓకే, అయితే ఇలాగా మొత్తం సంవత్సరంలో ఎన్ని రోజులు మీరు ఈ ఉప్పు తయారు చేస్తూ ఉంటారు? అన్ని రోజులు అంటే వాన పడితే రాదు, వాన పడకపోతే 10 రోజులకి తయారవుతుంది. ఇప్పుడు ఎకరాకి ఎంత ఉప్పు తయారు చేయడానికి అవకాశం ఉంది? దానికి ఇంచుమించు ఖర్చు ఎంత అవుద్ది? ఖర్చు అంటే మరి చెప్పలేం బాబు. వానలు పడితే కొరతలు అయితే పడవు, అవు వానలు పడలేదు అనుకో కొరతలు అవుతాయి. అయితే ఈ భూమి ఎవరిది? ఇది మీ సొంత భూమా, లేకపోతే దీనికి సంబంధించిన భూమికి సంబంధించిన వివరాలు ఏంటి? భూమికి సంబంధించి సాల్ట్ ఇది వాళ్ళకాడ లీజుకి తీసుకుంటాము. లీజుకి తీసుకుని మనం చేస్తాం కష్టపడి చేస్తుంటే వీళ్ళు రేట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు ఇప్పుడు ఉప్పు ఆ సాల్ట్ ఇవేవైతే ఉన్నాయి వాళ్ళ దగ్గర మీరు లీజుకి ఎంతకు తీసుకుంటారు? డబ్బులు ఎంత ఇస్తారు వాళ్ళకి ఒక ఎకరాకి? ఎకరాకి 4,000 వాళ్ళకి ఇస్తారు. 4,000 ఇస్తారు. మరి పెట్టుబడుల్లో మనమే పెట్టుకోవాలి. మొత్తం పెట్టుబడి ఎంత అయ్యే అవకాశం ఉంది? చెప్పలేము. ఎండ తగులుతుంటే పెట్టుబడి అవుతుంది, వాన పడిపోతే మరి పెట్టుబడి తగ్గుతుంది. మరి ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంటే డైరెక్ట్గా లీజుకి ఇచ్చేది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ లీజుకి ఇవ్వట్లేదు ఈ ల్యాండ్ని. ఇప్పుడు తొలి ఇచ్చాడు, ఇప్పుడు సాల్ట్ ఎవరము పోర్ట్ ధరకు వెళ్ళిపోయింది కదా, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ తీసేస్తారో తెలీదు. మరి మా ఎవరు అంటే ఎటు వెళ్ళిపోవడమే మేము. ఇది లేకపోతే సరే. మరి మొత్తానికి ఏదేమైనా ఇప్పుడు వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ భూగర్భ జలాలు సాల్ట్ వాటర్ ఉంటుంది. ఆ సాల్ట్ వాటర్ని మోటార్ల ద్వారా తవ్వుకొని తోడుకొని దాన్ని ఇక్కడ తెచ్చి ఇక 10 రోజుల పాటు ఇక్కడ స్టోర్ చేసిన తర్వాత ఇది 10 రోజులకి ఇది ఉప్పు తయారవుద్ది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆయన ఏదైతే ఉందో ఈ ఉప్పు మనం చూడొచ్చు. ఈ ఉప్పు ఏదైతే ఉందో ఈ ఉప్పుని వాళ్ళు ఆ కర్రతో అది ఏదైతే ఉందో దాంతో మొత్తం ఇలా తీసుకెళ్ళి ఒక పోగులా చేసి ఎక్కడి నుంచి వాళ్ళు అక్కడికి మోస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ పోగులు వేసినటువంటి పరిస్థితి అలాగా ఇలా మొత్తం చేస్తూ ఉంటారు. ఇలాగ ఒక్కసారి అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాటర్ మళ్ళీ విడుదల చేస్తే మళ్ళీ ఇంకో 10 రోజుల్లో ఉప్పు తయారవుతూ ఉంటుంది. ఇలాగా వర్షం పడినంత వరకు కూడా ఇలా తయారవుతూ ఉంటుంది అంటారు. ఇలాగ దీనికోసం ఇద్దరు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ ఉప్పు తయారీలో భాగంగానే పనిచేస్తూ ఉంటారు. దీంతోపాటు వాటర్ తెచ్చుకోవడం కోసం కూడా కొంత ఖర్చు అవుద్ది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉప్పు పైన వర్షాకాలంలో మాత్రం ఎటువంటి ఆదాయం ఉండదు. దీనిపైన వేసవికాలం ఎండ ఉండేటప్పుడు మాత్రమే దీనిపైన ఆధారం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉప్పు ఎలా తయారయ్యింది, అసలు ఉప్పు తయారీ విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఉప్పు తయారీ పైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనతో ఓ రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. పెద్దాయన చెప్పండి, అసలు ఉప్పు తయారీ వలన మీకు ఆర్థికంగా ఏ రకంగా ఉపయోగపడుతుంది? దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సంవత్సరానికి ఎంత గడించే అవకాశం ఏముంది? రక్తం దారపోసి కష్టపడుతున్నాం, మాకు వాల్యూమ్ లేదు. నిన్నటి దాకా 250 రూపాయలు ఉండేది మొన్నటి వరకు. ఈవేళ 130 రూపాయలు అంటున్నారు. మేము ఎందుకు పండించాలా, ఎందుకు మేము ఒక 30 గ్రామాలు వీటి మీద ఆశపడే ఉన్నాం, దానికి వినియోగించడం లేదు. కొన్నోళ్ళు లేరు, ఇక్కడ ఉన్నారు 2 సావుకారులు. వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వకపోతే కొన్నంటారు. ఏడు చేసుకోవాలి చెప్పండి, మేము పండించిన పంట నీటిని పోసుకోవాలా, బుర్రలు పోసుకోవాలా, ఇంత జాగ్రత్త చేసుకుంటున్నాం. అప్పటికైనా మాకు వాల్యూమ్ లేకుండా అయిపోతుంది. అయితే ఇప్పుడు 130 రూపాయలు అనేది ఎన్ని కేజీలు? ఆ బస్తా ఎన్ని కేజీలు? 50 కేజీలు 60 కేజీలు బస్తా ఉంటుంది. వాళ్ళు ఇష్టాసారము. ఇప్పుడు మాకు ఇంత కష్టపడతానమ్మా, ఇప్పుడు 200 ప్యాకెట్లు అవుతుంది. ఈ 200 ప్యాకెట్లు అవుతుంది తేడుదని చేస్తున్నారు. 100 ప్యాకెట్లు 150 ప్యాకెట్లు పుల్లు ఎత్తుకొని గుద్దుకొని ఒక ప్యాకేజీ ఎందుకు కరెక్ట్ లేదు. మాకు 50 కేజీలు అంటారు, 50 కేజీలు కరెక్ట్ పడితే మాకు ఒక సంతోషంగా ఉంటుంది. అసలు మరి 250 నుంచి 130 రూపాయలకి ఎందుకు పడిపోయింది? ఎందుకు అంత రేటు తగ్గిస్తున్నారని చెప్పేసి మీరు ఏమైనా అడిగారా? ఒకసారి అడిగాము, అడగనేమో మరి అమ్మ అనేసి మేము నిర్ణయించాము. ఒక్కసారి 250 రూపాయలది 130 రూపాయలకి వచ్చింది అనేసి మాకు అమ్మ అనేసి ఆఫీసాం మేము. దానికి మీరు ఏంటి సహకారం చేస్తారో చెప్పండి. మరి అమ్మకుండా ఇలా వదిలేశారంటే మరి అది కారిపోవడం కానీ వేస్ట్ అయిపోవడం దానివల్ల నష్టం ఏదైనా ఉంటుంది కదా, మరి ఆ రకంగా వచ్చిన లేదు, ఏటీ లేదు మాకు. కనీసం ఇచ్చిన దాతలు కూడా లేరు మాకు.
ఒక తార్పా ఇస్తామా ఇలా పోతుందని లేదు. ఇక్కడ మేము సొంతంగా తార్పాలు కొనుక్కొని అవన్నీ చేసుకొని దీనికి వినియోగించుకోవడమే. దీనివల్ల మాకు ఉపకారం ఏంటి లేదు. వీళ్ళ వల్ల మీ ప్రభుత్వం ఏంటి చేస్తుందో ఏంటనేది మాకు బురద తీసి నీటిలో తీసి ఒడ్డు మీద వేసి ఎంత చేసినా మాకు పరిచయం కిడ్డం లేదు. నంబర్ 1 ఉప్పులు ఏ రకమైన ఉప్పు చూడండి కనిపిస్తుందా, అలాంటి ఉప్పుకు వాల్యూమ్ లేదు. ఉప్పు రైతుల కష్టాన్ని చూసాం, ఆ ఉప్పు తయారీ విధానాన్ని చూసాం. అట్ ది సేమ్ టైం ఉప్పు రైతులకు ఉప్పుకి అసలు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఆవేదనను కూడా చూసాం. అయితే ఈ ఉప్పు రైతుల భవిష్యత్తు ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి కావచ్చు ఆ వ్యవస్థల నుంచి వాళ్ళకి ఎలాంటి భరోసా లభిస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవడానికి మనతో మరో రైతు ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇప్పటివరకు అయితే చాలామంది మేము అడిగాము ఇక్కడ ఉప్పు తయారీ ఎలా తయారవుతుంది అనేది చూసాం. ఆ తర్వాత దానికి గిట్టుబాటు ధర కూడా అందట్లేదని చెప్పేసి మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. మరి భవిష్యత్తులోనైనా సరే దీనికి ఏమైనా ఉప్పు తయారీ రైతులకి ఏమైనా సరే ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఏమైనా భరోసా ఉందంటారా? ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మల మండలము నౌపడ పంచాయతీ సీతనారం గ్రామవాసిని. నా పేరు వాసుదేవరావు. ఈ ఉప్పు పరిస్థితి ఏంటంటే పూర్వం ఒకప్పుడు బాగా ఈ ప్రాంతంలోన వెలుగొందేది. ఇప్పుడు ఉప్పు పరిస్థితి ఏంటంటే పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితిలోనికి వచ్చింది. మరి పోర్టు కారణంగా మాకు 2018తో లీజులు అయిపోయేవి. అలాగే మేజర్ లైసెన్సు మైనర్ లైసెన్స్ 2 కూడాను మరి ఎక్స్పైర్డ్ అయిపోయాయి. కాబట్టి మాకు లీజుకి ఇచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ ఈ పంట పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఏవో కొన్ని జిరాయితీ ల్యాండ్స్ ఉన్నాయి, అవి కూడా పోర్టుకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నీ ఇలాగా ఉంటే మరి ఇక్కడ పరిస్థితి అంతా అగమ్యగోచరంగా అయిపోయింది. మరి లేబర్ అంతా వలసలు ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. చాలా వరకు కొన్ని వేల ఎకరాల్లో సాగు అవుతున్న భూమి ఇప్పుడు కొన్ని వందల ఎకరాల్లోనికి వచ్చింది. అది కూడా ఆగిపోయే పరిస్థితి ఈ నౌపడలో ఉంది. కాబట్టి మరి దీనిని ప్రభుత్వాలు యంత్రాంగాలు అన్నీ కూడాను దీన్ని దృష్టిలో తీసుకొని మాకు ఈ ల్యాండ్స్ని మళ్ళీ లీజుకి ఇచ్చి మా పరిస్థితులను మెరుగుపరుచుకుంటే ఇక్కడ ప్రజలందరూ మళ్ళీ మొదట్లాగా వెలుగొంతారు. లేదా ఇప్పుడు ఈ లీజ్ గవర్నమెంట్ లీజ్ ఏదైతే ఉందో అది స్టార్టింగ్లో గవర్నమెంట్ లీజ్ విధానం ఎలా ఉండేది, గవర్నమెంట్కి రైతుకి ఒప్పందం ఎలా ఉండేది అసలు? ఇది మన ఉప్పు మీద ట్యాక్స్ 1942లోనే మహాత్మా గాంధీ గారు వచ్చి ట్యాక్స్ రద్దు చేశారు. ఇక్కడ మాకు ఏదో నామమాత్రంగా అప్పుడు లైసెన్స్ ఆఫీసులు ఉండేవి. వాటి ద్వారాను సూపరింటెండెంట్లు ఫ్యాక్టరీ ఆఫీసులు ఉండి ఎంతో కొంత బురద దరఖాస్తు ఇచ్చి మేము నవంబర్లోన ఈ ఫీల్డ్లోనికి దిగి గ్రౌండ్ వర్క్ చేసి పండగకంతా మేము ప్రొడక్షన్ వచ్చేది. అప్పుడు ట్రేడర్స్ కూడాను మరి మార్కెట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళంతా బెంగాల్ వరకు 4 స్టేట్లకి వెళ్ళేది. అంటే మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇటు చెన్నై వరకు కూడాను వెళ్ళేది. ఎక్కువగా కోస్టల్లోనే ఏంటంటే నౌపడ ప్రాంతంలోనే ఎక్కువ ఉప్పు పండేది. ఇప్పుడు అలాగా ఈ ఉప్పు పరిస్థితి ఏంటంటే అలా దిగజారిపోయి ఈ లీజులు లేకపోవడము ఈ ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. గతంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం, అంటే లీజ్ అనేది ఒప్పందం ఎన్ని సంవత్సరాలకు ఉండేది? 20 ఇయర్స్కి మైనర్ లైసెన్స్లు ఉండేవి, మేజర్ లైసెన్స్ 100 ఇయర్స్కి లీజులు ఉండేవి. ఇప్పుడు 1958, 78, 98, 2018 అంతే నా హయాంలోన నాకు తెలిసి రెన్యువల్స్ అయ్యేవి. ఇప్పుడు 2018తో రెన్యువల్స్ క్లోజ్ చేశారు. అనాథరైజ్డ్గా ఏదో మేము పోర్టుకి వెళ్ళిపోతే మేము ఆగిపోతాము, ఆ లెక్క మీద మేము చేస్తున్నాము. మా ఎమ్మెల్యే ద్వారాను మేము కొద్దిగా రికమెండ్ చేస్తున్నాము. నెక్స్ట్ రైతులకి ఏమైనా సరే ఇంత కష్టపడుతున్నారు కదా, ఈ పంట ఏమైనా నష్టం జరిగినప్పుడు కానీ ఏమైనా బీమా లాంటిది ఏమైనా సరే ప్రభుత్వం ఎప్పుడైనా కల్పించింది? ఇప్పుడు ఈ ఉప్పు పంట మీద బీమాలు కానీ ఏవి కానీ మాకు ఎప్పుడు అందలేదు. ఎటువంటి ప్రభుత్వం నుండి ఎటువంటి
హెల్ప్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మరి చాలా వరకు వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది ఆగిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి మరి గవర్నమెంట్ దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే ఇక్కడ ఉపాధి అందరికీ ఉంటుంది. లేదంటే మరి పోర్టు ద్వారా కూడా ఏ ఉద్యోగాలు అయినట్టు లేవు. మరి మాకు కూడా ఊర్లు భూములు అన్నీ తీసుకుంటే మేము ఎలా బ్రతుకుతామని అందరూ ఆలోచిస్తున్నారు ఈ ప్రాంతంలోన. మరి దీన్ని ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఈ ఉప్పు రేటు తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే 250 రూపాయలు ఉండేది, ఇప్పుడేమో 130 రూపాయలకు పడిపోయిందని చెప్పేసి అంటే రీజన్ ఏంటి? ఉప్పు 4 స్టేట్లకు వెళ్ళవలసింది ఇప్పుడు 4 స్టేట్లకు వెళ్ళడం లేదు. ఒకటి టాటా సాల్ట్, ఈ ఐడిన్ సాల్ట్ రావడము, కామన్ సాల్ట్ అంతే. మేము క్రిస్టల్లే పంపించగలం కానీ మాకు ఇక్కడ ఫ్యాక్టరీస్ లేవు. కామన్ సాల్ట్ల వలన ఎటువంటి హ్యూమన్ పీపుల్కి ఇబ్బంది లేదు. దానివలన ఏంటంటే ఇందులో సైడ్ ఎలిమెంట్స్ మెగ్నీషియం సల్ఫేట్ అలాంటివి ఉంటాయి. అవి ముడుకుల నొప్పులు తగ్గిస్తాయి. ఇప్పుడు ఐడిన్ సాల్ట్ తినడం వలన ప్రతి ఒక్కరికి ముడుకుల నొప్పులు వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కామన్ సాల్ట్ వైపే అందరూ దృష్టి పెట్టారు. ఈ పెద్ద కంపెనీస్ అన్నీ ఏంటంటే హైలీగా అడ్వర్టైజ్మెంట్ చేసి కామన్ సాల్ట్ వెళ్ళకుండా మాకు అడ్డుకోవడం వలన ఇప్పుడు అన్ని దగ్గరకి సాల్ట్ ఉపయోగించడం లేదు. కొన్ని ఏరియాస్కి వెళ్తున్నాయి. దానివలన ట్రేడర్స్ కూడా తగ్గిపోయారు. ఇంతకుముందు ఒక 40-50 మంది ట్రేడర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తుల దగ్గర బెనియా పని చేసిన వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేసి కొద్దిగా నడిపిస్తున్నారు. దానివలన ఏంటంటే ఎక్కువ ఇక్కడ ప్రొడక్షన్ కొద్దిగా ఎక్కువ వచ్చిందంటే ఆ కొద్ది మందికి రేట్ డౌన్ చేసుకుంటున్నారు. మళ్ళీ స్టోరేజ్ చేయాలంటే మళ్ళీ దానికి ఒక 30-40 రూపాయలు ఖర్చు పెడితే స్టోరేజ్ అవుతుంది. అది ఎప్పుడు మళ్ళీ వర్షాకాలంలోనూ మళ్ళీ మేము అది అమ్ముకోవాల్సి వస్తుంది. అది ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే ఉప్పు రైతులకి ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి లీజుకి తీసుకుంటే 20 సంవత్సరాల వరకు పంట పండించుకునేటటువంటి అవకాశం ఉండేది. నామమాత్రంగా ప్రభుత్వానికి కొంత పన్నులు చెల్లిస్తే సరిపోయేది. కాకపోతే 2018 తర్వాత మాత్రం అసలు ఈ లీజ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. దగ్గరలో ఉండేటటువంటి ఇప్పుడు నిర్మాణంలో ఉండేటటువంటి మూలపేట పోర్టుకి ఈ ల్యాండ్ అప్పగించినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ క్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపోమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా కానీ వెంటనే వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి దాపురించిందని చెప్తున్నారు. ఇదంతా ఒక పక్కన పెడితే ఇంతవరకు ఉప్పు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికీ కూడా ఈ పండిన పంటకి ఎటువంటి బీమా కూడా లేదనేది ఒక రకమైన ఆవేదన ఉంది. దీంతోపాటు ఎక్కడైనా సరే నిత్యావసర వస్తువులకి కొంచెంగా రేట్లు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఉప్పు ధరలు అయితే మాత్రం ఈ మామూలు ప్రైవేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్నటువంటి సాల్ట్ కారణంగా ఈ ఉప్పు కి రేటు కూడా తగ్గిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇటువైపు వస్తే ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్ల నిర్మాణం కూడా సరిగా లేకపోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బందిగా కావడం వలన ఈ ఉప్పు రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా పెద్ద సవాల్తో కూడుకున్నటువంటి పనిగా ఈ ఉప్పు రైతుల పరిస్థితి కనిపిస్తుంది. కానీ రేపు మూలపేట పోర్టుకి ప్రభుత్వం ఈ భూములను అప్పగించేసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు రేపు ఎక్కడికన్నా వలస వెళ్ళిపోయి ఇంకో పని చేసుకోవాలి తప్ప ఇక్కడ మరి బతికే లేకుండా పోతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.